హలో స్టూడెంట్స్, ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ హైదరాబాద్లో ఉన్న కాలేజెస్, గవర్నమెంట్ అలాగే టీకేఆర్ ఒక ప్రైవేట్ కాలేజ్ గురించి చేశాను. అవన్నీ వీడియోస్ డిస్క్రిప్షన్ పార్ట్ అండ్ కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడనట్టయితే చూడండి. సో ఈ వీడియోలో మనము నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ప్రైవేట్ కాలేజ్. ఫీజు 39,880 రూపీస్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే దీనికంటే హాఫ్ ఆఫ్ ద ఫీజ్ అయితే రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే స్టూడెంట్స్ కాలేజ్ డీటెయిల్స్ గురించి వెళ్ళి కట్ ఆఫ్ మార్క్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది 2008లో ఈ కాలేజ్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మలక్పేట్ కోటి నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఈ కాలేజ్ ఉంటుంది. హైదరాబాద్ మధ్యలో ఈ కాలేజ్ ఉంటుంది స్టూడెంట్స్. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఈ కాలేజ్కి అయితే లేదు. ఇందులో 4 కోర్సెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ ఏఐఎంఎల్ కోర్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో అతి తక్కువ కాలేజెస్లో ఈ కాలేజ్ ఒక స్టూడెంట్ ఏఐఎంఎల్ ఆఫర్ చేసే కాలేజ్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ 30 సీట్సే ఉన్నాయి, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి ఏఐఎంఎల్ అండ్ సివిల్కి అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఓన్లీ 15 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి 30 సీట్స్ మాత్రమే ఉన్నాయి, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఫోకస్గా ఉంటుంది, తక్కువ స్టూడెంట్స్ ఉంటాయి. ఈ కాలేజ్లో మీకు ఒకవేళ హైదరాబాద్లో ఉండి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతాను అని అనుకుంటే ఈ కాలేజ్లో యాప్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఈ కట్ ఆఫ్ మార్క్ ఎలా ఉంది అనేది చూద్దాం. మీ ర్యాంక్ బట్టి ఒకవేళ మీకు 10,000 లోపల ర్యాంక్ వచ్చి, అంటే బాయ్స్కి అయితే అరౌండ్ 5,000 వచ్చి, గర్ల్స్కి అయితే అరౌండ్ 10,000 ర్యాంక్ వస్తే ఏఐఎంఎల్లో ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ ఏఐఎంఎల్ ఓన్లీ సికింద్రాబాద్ కాలేజ్లో ఉంది, హైదరాబాద్. అక్కడ 720 మార్క్స్కే కట్ ఆఫ్. ఏఐఎంఎల్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను సార్, నా ర్యాంక్ అరౌండ్ 4,000 to 5,000 ఉంది బాయ్స్ కంటే, ఈ కాలేజ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదే గర్ల్స్కి 10,000 అయినా మీకు సారీ మీకు కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్లో అయితే బాయ్స్కి మాత్రం మోస్ట్లీ బాయ్స్కి అరౌండ్ 7,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. గర్ల్స్కి అరౌండ్ 11,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే సివిల్ అండ్ మన మెకానికల్లో అరౌండ్ 20,000 to 30,000 వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి మనకి ఇక్కడ చూసినట్టయితే ఏఏఎంఎల్ అరౌండ్ 14,000 వస్తే ఈ కాలేజ్లో సీట్ వస్తుంది, తక్కువ సీట్స్ ఉన్నాయి. అదే మన కంప్యూటర్ సైన్స్లో అరౌండ్ 25,000 వచ్చినా కంప్యూటర్ సైన్స్లో మీకు సీట్ వస్తుంది. బీసీ వాళ్ళకి అరౌండ్ 10,000 ర్యాంక్ రావాలి ఏఎంఎల్లో, కంప్యూటర్ సైన్స్లో అరౌండ్ 15,000 రావాలి. అదే మనకి బీసీసీ వాళ్ళకి అరౌండ్ 4,000 to 10,000 ర్యాంక్ రావాలి, బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా. కంప్యూటర్ సైన్స్లో అరౌండ్ 10,000 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. బీసీడీ వాళ్ళకి ఇక్కడ ఈ ర్యాంక్ రేంజ్ చేసుకోవచ్చు. అదే కంప్యూటర్ సైన్స్లో అరౌండ్ 15,000 రాయాలి. బీసీఈ వాళ్ళకి 9,000 అరౌండ్ 10,000 అయితే మీకు ఏఐఎంఎల్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో కూడా అరౌండ్ 10,000. ఎస్సీ వాళ్ళకి ఇక్కడ కూడా 10,000 ర్యాంక్ రేంజ్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో కూడా మనకి అరౌండ్ 16,000 to 25,000 ఉన్న ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎస్టీ వాళ్ళకి 30,000 to 60,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 20 అబోవ్ ఉన్న ఈ కాలేజ్లో ఏఎంఎల్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చాలా తక్కువ ర్యాంక్ రావాలి స్టూడెంట్స్, ఇక్కడ చూసుకోవచ్చు 6,000 to 10,000 మాత్రమే. అదే ఏఎంఎల్లో 4,000 to 10,000 మధ్యలో ర్యాంక్. సో ఇది డిప్లొమా అండ్ సివిల్ చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి మెకానికల్ అండ్ సివిల్ అది నేను చెప్పట్లేదు, ఇక్కడ మీరు చూసుకోండి. దట్స్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.